ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా ప్రీతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విజయవాడలో తన స్వగృహంలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేమేం చేస్తా ఉన్నాం? చట్టబద్ధ రాజకీయ సంస్థ ప్రజాస్వామ్యబద్ధంగా విభజన చట్టంలో ఏముంది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానమంత్రి గారు 2వ తారీఖు నాడు మరలా ఈ అమరావతికి వచ్చి 2వసారి శంకుస్థాపన చేసేటప్పుడు అయ్యా నువ్వే కట్టాలన్నావు కదా, ఢిల్లీ తండ్రి రాజధాని కట్టాలన్నావు కదా, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, ఇప్పటి వరకు 15,000 కోట్లు ఇచ్చావు, అప్పులు ఇచ్చి ఉపయోగం లేదు, మా ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్లు ఇచ్చి అమరావతిని రాష్ట్రాన్ని ఆదుకోమని చెప్పి షర్మిలమ్మ గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రాంతంలో పర్యటించడానికి వెళ్తే అవసరం చేసి మాకు హక్కులు హరించేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎట్లాగో అడగలేదు, రాష్ట్ర ప్రజలప్పుడు మీరు పోరాడలేదు, మీరు మాట్లాడలేదు, ఎందుకంటే మీకు కట్ అవుతాయి. కానీ ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైన విభజన చట్టాన్ని తెచ్చాం, అందరూ కూడా విభజన చట్టాన్ని అమలు చేయాలని చెప్తా ఉన్నారు. మీరు కూడా అదే చెప్తారు. మోడీ గారిని అడగడానికి ఒక మహిళా నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడ పర్యటనని అడ్డుకోవడం, అవసరం చేయడం ఇది ముమ్మాటికి ఖండించదగ్గ అంశం. తక్షణమే షర్మిలమ్మని హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేసి రాజధాని పర్యటనకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని సవినయంగా భంగం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాలో ఆ నిధులన్నీ మోడీ గారు ఇక్కడ వచ్చేటప్పుడు బహిరంగ సభకు వచ్చేటప్పుడు ఆ విధంగా గ్రాంట్ ఒక 25,000 కోట్లు తగ్గకుండా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే షర్మిలమ్మను విడుదల చేయాలని చెప్పి కొల్లపూడి శివాజీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు.